నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. వందలాది సినిమాలు నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసి కోటగా చిరపరిచితుడైన ఆయన ఈ తెల్లవారుజామున ఫిలిం నగర్లోని ఆయన నివాసంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు సంతానం. కొడుకు కోటా ప్రసాద్ 21 జూన్ 2010లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 4 దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఆయన 750కి పైగా సినిమాలు నటించారు. కోటా శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త భాష్యం చెప్పిన ఆయన రంగస్థల నటుడిగా ఎన్నో ఏళ్ల పాటు అలరించారు. కెరియర్ తొలినాళ్లలో సహాయ నటుడిగా విలన్ గా నటించారు. టాలీవుడ్ అగ్ర హీరోలు సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయిధరం తేజ్ వంటి పాత కొత్త తరం నటులతో కలిసి నటించారు. ప్రతిఘటన సినిమాతో ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మారుమోగిపోయింది. ఆహనా పెళ్లంట సినిమా ఆయనలోని మరొక నటుణ్ణి వెలికితీసింది. అందులో ఆయన నటించిన పిసినారి పాత్ర నా భూతో నా భవిష్యత్. ఇక ఖైదీ నంబర్ 786, యముడికి మొగుడు, బొబ్బిలి రాజా, యమలీల, శివ, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలు ఆయనకు ఎన్నలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం. కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభవాలు. అతనితో దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు ఇంటెదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. అరే ఊరు అనుకుంటూ కలిసి ఉన్నాం. వాళ్ళ కోట లేడు అంటే నమ్మలేకపోతుంది. నటన ఉన్నంత కాలం కోట ఉంటాడు. వాడుకు నటరాజు కూతురు, మహానుభావుడు. ఏ విషయాన్నైనా నిర్మోహాటంగా మాట్లాడే వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం భారతదేశానికే, నటనా లోకానికే తీరని లోటు. అహనా పెళ్ళంట సినిమా చూడని వారు తెలుగువారు ఉంటారని నేను అనుకోను. ఆనాటి నుంచి ఆయనతో సహచర్యం. ఆ నలుగురు, నేను ఉత్తమ నటుడైతే ఆయన ఉత్తమ సపోర్టింగ్ నటుడు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయిలోడు, ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో నా సూపర్ హిట్స్ అన్నిటిలోనూ కోటమా ఉన్నారు. నాతో ఎప్పుడు ఎండబై అంత. నిన్న అమెరికా తానాకెళ్ళి వస్తున్నప్పుడే నేను అమెరికా నుంచి కూడా ఏంటి మా ఆరోగ్యం ఎలా ఉంది అంటే, అబ్బాయి నువ్వు ఇంటిరా అన్నాడు ఆయన వారం క్రితం.
కోట శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాలో వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, వారికి ఉన్నటువంటి ప్రత్యేకత అది అజరామరం, అది స్పెషల్. ఇంకా నేను అంతకన్నా నేను చెప్పగల, మీకు తెలుసు నాకన్నా మీకే ఎక్కువ, ఎందుకంటే చూసింది మీరు, చేసింది మేము, చూసింది మీరు. అలాంటి కోటమామ గారు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి ఆయన. మరి ఎందుకని సడన్గా ఆయన ఆరోగ్యం మన చేతిలో లేదు. అలాంటిది కోట శ్రీనివాసరావు గారు ఇవాళ మనందరికీ, తెలుగువారి ప్రతి ఇంట్లోనూ ఉన్నటువంటి నటుడు కోట శ్రీనివాసరావు గారు. చాలా అద్భుతంగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు, అట్లాగే చాలా భాషల్లో ఆయన మెప్పించారు. ఆయన ప్రత్యేకత ఆయనది అని నేను అంతకంటే ఏం చెప్పగలను. నేను హీరోగా ఎన్ని సూపర్ హిట్ సినిమాల్లో ప్రతి దాంట్లోనూ కోటమా ఉన్నారు. ఆ విధంగా ఆయన నా జీవితంలో ఒక పార్ట్ అయినందుకు వారిని ఇవాళ మనందరం వరుసగా. సో కోటమావ గారు, మీరు ఎక్కడున్నా మీ విలక్షణమైన శైలిలో అందరినీ నవ్విస్తూ, అందరినీ ఆలోచింపచేస్తూ ఉండే మీ నైజం ఎక్కడైనా ఉండాలని, స్వర్గంలో కూడా మీరు అదే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అహనా పెళ్ళంట మీ అల్లుడిగా ఎప్పటికీ నేను ఇలాగే ఉంటానని మరొకసారి మనవి చేస్తాను. మీరందరూ కూడా కోట శ్రీనివాసరావు గారికి శ్రద్ధాంజలి ఘటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైవిధ్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరుకున్న ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమని గుర్తు చేసుకున్నారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోట పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయని స్మరించుకున్నారు. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటని చెప్పుకొచ్చారు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం. మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి. 40 సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారితో నాకు దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా 1999లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం. ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు. ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు, భయపెట్టగలుగుతాడు. అరుదైన నటనతో ఒక విలక్షణట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. ఒక తెలుగే కాదు, తమిళ్, కన్నడ, హిందీ అనేక సినిమాల్లో 750 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం, ఇవన్నీ కూడా 7 నంది అవార్డు కూడా వచ్చాయి. ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి, ఆయన యొక్క ప్రతిభే కారణం. అలాంటి ఒక మంచి నటుడిని తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం. చలనచిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం. అలాంటి వ్యక్తి పట్ల, నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ప్రముఖ సీనియర్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన పేర్కొన్నారు. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రలు నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోట ఇక లేరు అనే వార్త సినీ రంగానికి తీరని లోటని అన్నారు. ముఖ్యంగా అన్నయ్య, చిరంజీవితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకసారి సినీ ప్రయాణం మొదలుపెట్టారని తెలిపారు. ఆయనతో కలిసి 6 డజన్కి పైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కోట గారికి మరణం చాలా బాధ కలిగించింది. ఇప్పుడు బాబు మోహన్ గారు కానీ, కోట గారు కానీ ఇద్దరు ఇప్పుడు యాదృచ్ఛికంగా వారు కూడా ఇక్కడ ఉండటం జరిగింది.
మా అందరికీ కూడా ఒక కుటుంబ సభ్యుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, ఏదైనా అభిప్రాయం చెప్పాలంటే నిర్మమాటంగా చెప్పగలిగే వ్యక్తి. ఆయన్ని చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా చాలా లోటు, చాలా వెలితి ఉంది. ఇది లాస్ట్ మేము అథారిటీ దారేది యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయన నాకు ప్రత్యేకించి ఒకటే చెప్పారు, మీరు ఇబ్బంది పడుతున్నారంటే నేను చనిపోయే వరకు యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను. నా మొట్టమొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి నుంచి అథారిటీ దారేది వరకు నాకు ఆయనతో మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు 10 మంది బాగుని ఆకాంక్షించేవాళ్ళు. ఆయన ప్రత్యేకించి నేను అడిగాను, మీరు ఇంత ఈ వయసులో ఇబ్బంది పడలేదు. లేదు, నా కష్టాలను అధిగమించడానికి నాకు నటనే నాకు మరుపుది. నాకు ఆయన చాలా ఇదిగా చెప్పారు, నాకు బాగా కదిలించేసింది. నాకు అలాంటి వ్యక్తి ఎంతమంది పరిణి చెందిన నటులు ఉన్నా కానీ ఆయన విశిష్టమైన శైలి, గొప్ప నటులు. ముఖ్యంగా బాబు మోహన్ గారు, ఆయన కాంబినేషన్ మటుకు మేమందరం విపరీతంగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి వ్యక్తి ఈ రోజున మేము కోల్పోవడం నిజంగా చాలా బాధ కలిగించింది. మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన మృతికి సినీ రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా కోట మృతికి సంతాపం తెలిపారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. కోట మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరమని ఆయన పేర్కొన్నారు. విలక్షణమైన పాత్రలో నటించి మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయని గుర్తు చేశారు. కోట మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వైఎస్ జగన్ నివాళులర్పించారు. తెలుగు చిత్ర సీమలో కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ల కాంబినేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరువురు ఒకే ఫేమ్లో తెరపై కనిపించారంటే నవ్వుల వర్షం కురిపించాల్సిందే. కానీ ఇప్పుడు కోట లేరు. ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. తన ఆత్మీయుడి మృతితో బాబు మోహన్ తీవ్ర విషాదానికి లోనయ్యారు. కోట భౌతిక గాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన బాబు మోహన్ బోర్న విలపించారు. ఈ దృశ్యం చూసి అక్కడున్న వారందరి కళ్ళు చెమర్చాయి. ఈ సందర్భంగా కోట గురించి బాబు మోహన్ మీడియాతో మాట్లాడారు. కోట శ్రీనివాసరావు తమకు కేవలం సహ నటుడే కాక సోదరుడితో సమానమని, ఆయనతో గడిపిన క్షణాలు తన జీవితంలో మరుపురానివని ఆయన కన్నీళ్లతో తెలిపారు. రేపు వస్తుందా అంట తెలిసిన అవసరం ఏంటి? మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. వాళ్ళ దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావురా అంటే రేపు వస్తానా అన్న. చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ ఆ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మా సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్న, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. పెద్దమ్మాయి చెప్పింది, కోటన్న పెద్దమ్మాయి. సరేలే నేను రేపు వస్తున్నా చెప్పు, లేకుంటే ఎల్లుండి పొద్దున వస్తానమ్మా అని చెప్పిన. రమ్మన్నాడంట. కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి. కోటన్న వెళ్ళిపోయాడు. ఇంటికి వస్తే ఎంతో సంతోషంగా రారా బోరు కొడుతుందిరా అనేవాడు. ఇప్పుడేమో హాయిగా పడుకున్నాడు. సొంత అన్నదమ్ములు, కోటన్నకు తమ్ముడు ఉన్నాడు, కానీ నేనే అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు. ఎన్నోసార్లు ఒకే ప్లేట్లో భోంచేసాం. అన్నం ముద్దలు కలిపి పెట్టేవాడు నాకు. తినబాయ్ టైం తక్కువ ఉందిరా అని అనేవాడు. మేము ఎక్కడ ఏ ఊరిలో ఉన్నా, ఏ లాడ్జిలో ఉన్నా పక్క రూములే. మళ్ళీ ప్రొడ్యూసర్లు మొత్తుకునేవాళ్ళు, మీరిద్దరు ఒకటే రూమ్లో ఉంటారు కదా, అయితే ఆయన నీ రూమ్లో ఉంటాడు, లేక నువ్వు ఆయన రూమ్లో ఉంటావు, మాకెందుకండి నష్టం చేస్తారు, ఒక రూమ్ డబ్బులు వేస్టు అని అనేవాళ్ళు. అదే ఇది అని చెప్పేవాళ్ళం.
అట్లా ఎన్నో సందర్భాలు మాటలకు అందని సందర్భం ఆ ఇద్దరి మధ్య. కనుక కోటన్న ఆత్మకు శాంతి చేకూరాలి, కోటన్న కుటుంబానికి ఆత్మశాంతి కలగాలి. లెజెండరీ యాక్టర్ బహుముఖ ప్రజ్ఞశాలి కోట శ్రీనివాసరావు గారు ఇక లేరు అనే వార్త తనను ఎంతో కలిచివేసిందని మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ప్రాణం ఖరీదు చిత్రంతో ఆయన నేను ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత వందల కొద్ది సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రతి పాత్రని తన విలక్షణ ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా కోట శ్రీనివాసరావు నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. కామెడీ విలన్ అయినా, సీరియస్ విలన్ అయినా, సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా ఆయన పోషించిన ప్రతి పాత్ర ఆయన మాత్రమే చేయగలడు అన్నంత గొప్పగా నటించారని కితాబిచ్చారు. రీసెంట్ గా ఆయన కుటుంబంలో జరిగిన వ్యక్తిగత విషాదం ఆయన్ని మానసికంగా ఎంతగానో కుంగతీసింది. కోట శ్రీనివాసరావు లాంటి నటుడు లేని లోటు చిత్ర పరిశ్రమకి, సినీ ప్రేమికులకి ఎన్నటికీ తీరని లోటని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది, అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు, నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేసుకోవడం అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు, వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతం చాలా ఉత్సాహపరుస్తుంది. దాంతో షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టరు, చేయని క్యారెక్టరు, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేయటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గుడివాడ ఘటనలో వైసీపీ కుట్ర బట్టబయలైంది. కూటమి, వైసీపీ నేతల మధ్య జరిగిన గొడవతో పాటు జెడ్పీ చైర్మన్ కారు అడ్డగింత, దాడి ఘటనకి కులం రంగు పులిమే యత్నం చేశారు. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు సృష్టించాలన్న పేర్ని నాని ఫోన్ సంభాషణ బహిర్గతమైంది. పైగా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పైనుంచి లోకేష్ చేయించాడంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేద్దామంటూ మాజీ మంత్రి పేర్ని నాని వైసీపీ అధిష్టానానికి ఫోన్లో వివరించారు. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ రాష్ట్ర వ్యాప్తంగా అందరితో కలిసి గోల చేయించాలంటూ సలహాలు ఇచ్చారు. స్టేట్ వైడ్ ఇష్యూ కన్నా బీసీ లేడీ మీద అటాక్ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండాలో ఎమ్మెల్యే డైరెక్షన్, పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్ గా అందరితో మాట్లాడించి కొంచెం చేస్తే బాగుంటుంది. బీసీ లేడీ గౌడ క్యాస్ట్ కొద్దిగా దాన్ని అందరితో లౌడ్ గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది. అంటే ఇది లేటర్ చెప్తే గానీ మామూలు. కూటమి పాలనలో ఆంధ్రావని సంక్షేమం నుంచి సంక్షేమం వైపు పరుగులు తీస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సూపర్ 6 పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం 42వ డివిజన్ వడ్డేగూడెంలో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ఎమ్మెల్యే ఇంటింటికి వివరించారు. ఈ మేరకు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎమ్మెల్యే
దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. శివారు కాలనీలో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. నలభై రెండవ డివిజన్ వడ్డెగూడెంలో ఉన్నాము. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కటి ఇంటికి వెళ్ళి ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి ఒక పక్కన చెప్తూ సంక్షేమాన్ని ఇస్తూ అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వడ్డెగూడెంలో ఉన్న ఏకైక ప్రధాన సమస్య వాళ్ళు ఇక్కడే స్థానికంగా ఉంటూ ఈ చుట్టుపక్కలే పనులు చేసుకుంటూ ఇక్కడే ఇల్లుంటే బాగుండు, వీటికి వాళ్ళు ఉంటున్న నివాసాలకు పట్టాలు ఉంటే బాగుండని కోరడం జరిగింది. అయితే వాళ్ళకి ఇల్లు రానున్న రోజుల్లో 2 సెంటు భూములు వాళ్ళకందరికీ రాపించి వాళ్ళందరికీ కూడా ఒక ఇంటి వాళ్ళని చేసే ప్రయత్నం మేము చేస్తాము. అండ్ అదేవిధంగా సుపరిపాలన అంటే ఒక పక్కన సంక్షేమం, ఒక పక్కన డెవలప్మెంటే తప్ప కేవలం ఓట్ల కోసం చేసే మ్యాజిక్ లాగా గత 5 సంవత్సరాల్లో జరిగిన ఒక గారడీ కాదు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని మేము గడప గడపకి వెళ్తుంటే చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. 42 డివిజన్లో ఈరోజు మాది ఏడాది పాలన పూర్తయిన తర్వాత సుపరిపాలన ఈ తొలి అడుగు కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం మరి ఎక్కడైతే పథకాలు లబ్ధిదారులు ఉన్నారో మరి ఒకసారి వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఏదైతే మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు గెలిచిన తర్వాత ఈ కార్యక్రమంలో ఈ వడ్డీగూడెం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు స్థానికంగా డ్రైను, రోడ్లు అడిగారు. అవి కూడా 80% పూర్తయినాయి. అట్లాగే దాదాపు మళ్ళీ ఈ రోజున 1 కోటి రూపాయలతో నవభారత నగర్లో డెవలప్మెంట్ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో 42 డివిజన్ పయనిస్తూ ఉంది. కొన్ని కోట్ల రూపాయల వర్కులు చేయించాం ఈ సంవత్సర కాలంలోనే. ఇదే విధంగా మరి ప్రజలందరికీ సేవ చేస్తా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు బ్రాడీపేట 4/16లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇరానీ నవాబ్స్ కేఫ్ని ప్రముఖ సినీ హీరో శివాజీ, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇరానీ నవాబ్స్ కేఫ్ 50వ బ్రాంచ్ ప్రారంభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. కస్టమర్స్ ఆదరాభిమానాలతో త్వరలోనే 100వ బ్రాంచ్ ని కూడా ఇరానీ నవాబ్స్ కేఫ్ ప్రారంభించుకుంటుందని జోషన్ చెప్పారు. మీడియా అడిగిన ప్రశ్నలకు హీరో శివాజీ స్పందిస్తూ కోర్టు సినిమాలో తాను నటించిన మంగపతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, దీంతో మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇరానీ నవాబ్స్ గ్రూప్ ఎండీ ఎంవీఆర్, తోట హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది మా యొక్క ఇరానీ నవాబ్స్ 50th వచ్చినందుకు 50వ బ్రాంచి మన గుంటూరులో పెడుతున్నందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. అండ్ మీ అందరికీ 1 year నుంచి ఇరానీ నవాబ్స్ ప్లేస్ చాలా తెలుసు. బట్ దీని వెనక ఒక ఆలోచన పేరే ఎంవీఆర్ గారు. దేవుడి నుంచి మా బ్రాండ్ గా మాకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు దాకా ప్రమోట్ చేసుకుంటూ ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా ఏదైనా మాకు ప్రమోట్ చేసుకుంటూ చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో నాకు తెలిస్తే బాగుంటుంది అని ఆ రోజు అక్కడికి వెళ్ళాను 2 సంవత్సరాల క్రితం. నెల నుంచి వెంటబడతా ఉన్నాడు అని. సో ఎక్కడ అంటే గుంటూరు అని చెప్పాడు. గుంటూరు అంటే తెలిసిందే కదా. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు కూడా అండి ఎంవీఆర్ గారు. ఈరోజు గుంటూరులో ఇరానీ నవాబ్స్ 50వ బ్రాంచ్ మా తేజ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్రాంచైజీని దినేష్ గారికి ఇవ్వటం జరిగింది. స్టార్టప్ ఎంవీఆర్ గారిది. 1 year బ్యాక్ వాడు ఇలాగే రావాలంటే సర్లే బాగోదులే, బిగ్ బాస్ హౌస్లో కలిసాడు కదా బాగోదని వచ్చాను ఆ రోజు. కానీ 50 బ్రాంచ్లు అయిందంటే చాలా గొప్ప విషయం కదండి. సో అంటే డెడికేషన్, అందరూ కలిసి టీం వర్క్గా చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇరానీ నవాబ్స్ అనేది ఏదో టీ పొడి తీసుకొచ్చి కాఫీ పాలు కలిపేసి
లేదంటే టీ పొడి కలిపేసి ఒక ఫ్రాంచైజీ ఓపెన్ చేసినట్టు కాదు. దీనికంటూ ఒక ఇంగ్రీడియంట్స్ వాళ్ళు ఏదో డిఫరెంట్గా చేసుకున్నారు. సో 50 బ్రాంచ్లు అంటే జనానికి నచ్చే ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ గుంటూరులో బ్రాడీపేటలో ఇరానీ నవాబ్స్ ఓపెన్ చేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ. ఫస్ట్ బ్రాంచ్కి వచ్చాను, ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు వచ్చాను, మళ్ళీ 50వ బ్రాంచ్కి వచ్చానంటే తేజ తొందరలో సెంచరీ కొడదాం. సెంచరీకి రావాలి నువ్వు పక్క అది గ్యారంటీ లేదు, అది సో ఆల్ ద బెస్ట్ అందరికి కూడా. తేజ, ఎంవీఆర్ గారు, దినేష్ గారు అందరికీ ఆల్ ద బెస్ట్. ఎంవీఆర్ ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఇరానీ నవాబ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ శివాజీ సార్ అండ్ కేఎస్టీ తేజ ఫర్ ఆల్ ద సపోర్ట్ ఓవర్ దిస్ కంప్లీట్ 1 year. అండ్ స్పెషల్లీ ఫస్ట్ డే 1 మాకు బ్లెస్ చేసి ఇంత సక్సెస్ఫుల్ చేశారు శివాజీ సార్. మళ్ళీ మా కోసం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా 50th అవుట్లెట్ మా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ 100th అవుట్లెట్ కూడా మీరే రావాలి, 100% మీరే, శివాజీ సారే వస్తారు. అండ్ మా 50th అవుట్లెట్ ఓనరే 100th అవుట్లెట్ కూడా తీసుకుంటా అని చెప్పి ఇప్పుడే బహిరంగంగా అనౌన్స్ చేస్తున్నారు. లేదు, త్వరలోనే ఒకటి విజయవాడలో ఓపెన్ చేస్తా అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ 1 month. ఎక్కడైనా కంపెనీ నిలబడాలంటే క్వాలిటీ, హైజీన్ మెయింటైన్ చేస్తే వస్తారు. జనాన్ని మాయ చేద్దాం అనుకుంటే 4 రోజులు పండగే అవుతుంది ఏదైనా. దాన్ని ఎవడ కూడా ఎవరిని ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు దాకా ఉంది. అండ్ ఏ అవుట్లెట్స్ ఓనర్ అయితే మన క్వాలిటీ, మన టేస్ట్ చెప్పాలి తప్పితే మనం చెప్తే అది అయ్యే పని కాదు. అండ్ ఎవ్రీ అవుట్లెట్ ఓనర్స్ ప్రతిదీ కూడా ఏంటంటే ఎక్కడా కూడా ఇవాళ జనానికి ఎలా ఉందంటే ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉన్నారు, లేదంటే ఏదో చీటింగ్ అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మేనేజ్ చేసుకుంటే 100 150 కూడా చేస్తారు. స్లో అండ్ స్టడీ. అది బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మా యొక్క ఇరానీ నవాబ్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అండ్ నా యొక్క 50th బ్రాంచ్ గుంటూరులో ఓపెన్ అవుతున్నందుకు ఎంత సంతోషంగా ఉందో, దానికి శివాజీ అన్న వచ్చినందుకు దానికి ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. ఎందుకంటే మన హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ బ్రాంచ్ ఓపెనింగ్ శివాజీ అన్న చేతుల మీదగానే జరిగింది. మీరు అందరూ చూశారు అండ్ అప్పుడు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. అండ్ ఎప్పుడు ఏ విషయం అడిగినా నన్ను సపోర్ట్ చేస్తూ నా వెన్నంటే ఉంటున్నాడు మా శివాజీ అన్న. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఉండదని చెప్పి నేను కోరుకుంటున్నా. ఉంటుంది అంతే, అది ఫిక్స్. కొన్ని పట్టుకుంటే వదలరు కదా, అట్లాంటి బ్యాచ్ మంది వదిలేదే లేదు. ఇది ఆయన కూడా వదిలించుకోలేడు, ఇక తప్పక సర్లే అంటూ వస్తానే ఉన్నాడు. అన్న ఈ బాండింగ్ మీతో ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బిగ్ బాస్లో ఏ ముహూర్తాన మరి బాండింగ్ అనేది సెట్ అయిందో నాకైతే అర్థం కాలా. అది కంటిన్యూ అవుతుంది. ఐ హోప్ ఇది ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనే కాకుండా ఎక్కువగా పర్సనల్ లైఫ్లో నాకు చాలా సపోర్టివ్గా ఉంటాడు శివాజీ అన్న. ఐ మీన్ మీరందరికీ తెలియకపోవచ్చులే కానీ చెబుతున్నాను. అండ్ దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీరియస్లీ నిజంగానే మళ్ళీ నాన్న అంటే కొడతాడు. అన్న ఓకే ఫిక్స్, అన్నలాగే ఫిక్స్ అయిపోదాం అన్నని. సరే ఓకే, అన్న నాన్న అన్ని, పెద్దన్న అన్ని. అండ్ మా యొక్క ఇరానీ నవాబ్స్ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మరి ముఖ్యంగా ఈ బ్రాంచ్ స్థాపించడానికి ముఖ్య కారణం ఇందాక చెప్పినట్టు ఎంవీఆర్ గారు. ఆయన ఆలోచనలోంచి పుట్టిందే ఇరానీ నవాబ్స్. ఒక స్టార్టప్ అనేది స్టార్ట్ చేద్దామని దానికి ఆయన ఆలోచన తోడైంది. దానికి నన్ను ఎంచుకోగా మేమిద్దరం కలిసి ఒక 1 year నుండి జర్నీ స్టార్ట్ చేసి 50th బ్రాంచ్కి తీసుకొచ్చామంటే అన్న సీరియస్లీ సో హ్యాపీ ఫర్ యూ. ఇలాగే మరిన్ని బ్రాంచ్లు ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ మీ అందరి సపోర్టు ఇప్పుడు ఇలాగే మాతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మధుమేహం, అధిక రక్తపోటు గలవారు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి రెటినోపతి పరీక్ష చేయించుకుని దృష్టిని కాపాడుకోవాలని డాక్టర్ అగ్రవాల్ కంటి ఆసుపత్రి నేత్ర వైద్య శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాచపల్లి కల్పనారెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం స్థానిక 2/1 బ్రాడీపేటలోని SHO భవనంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా అధిక రక్తపోటు, మధుమేహం బాధితులకి నిర్వహించిన రెటినోపతి ఉచిత పరీక్ష వైద్య సలహా శిబిరంలో డాక్టర్ కల్పనారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెటినోపతిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు డాక్టర్ టి సేవాకుమార్ తదితరులు పాల్గొన్నారు. షుగర్ లెవెల్స్ అన్కంట్రోల్గా అంటే అస్సలు కంట్రోల్గా ఉండని వాళ్ళకి
బాగా అప్ అండ్ డౌన్, ఒకరోజు బాగా కంట్రోల్లో ఉంటుంది, ఒకసారి బాగా లో అయిపోతుంది. అలాంటి వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. షుగర్ బాగానే కంట్రోల్ ఉంటుంది, మేము రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాము, చెకప్కి వెళ్ళాలా అంటే వెళ్ళాలి, తప్పదు. షుగర్ వ్యాధి అనేది స్లోగా బాడీలో ఉన్న అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. స్పెషల్లీ షుగర్ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత నుంచి సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కంట్రోల్ ఉన్నా కూడా, కంట్రోల్ లేని వాళ్ళకి మొదటి సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంట్రోల్ ఉన్నా కూడా ఎఫెక్ట్ అవుతాయని చెప్పడం నా మెయిన్ పాయింట్. ఓకేనా? షుగర్ వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతాయి? మైల్డ్, మోడరేట్, సివియర్ అని డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయండి. డిఫరెంట్ స్టేజెస్. మైల్డ్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజెస్లో, మొదటి స్టేజెస్లో చిన్న చిన్న బ్లీడింగ్ చుక్కల్లాగా స్టార్ట్ అవుతాయి. బ్లడ్ లీకేజ్ వల్ల, షుగర్ వ్యాధి వల్ల రక్త కణాల్లో లీకేజెస్ స్టార్ట్ అవుతాయి, లీకేజ్ పాయింట్స్. సో చిన్న చిన్న బ్లీడింగ్ చుక్కల్లాగా ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్టింగ్ స్టేజ్లో పేషెంట్స్కి ఎటువంటి లక్షణాలు ఉండవు, చూపులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ స్టేజ్లో డిటెక్ట్ అయితే వెల్ అండ్ గుడ్. మీకు జాగ్రత్తలు చెప్తాము, షుగర్స్ బాగా కంట్రోల్ చేసుకోమని చెప్తాము, కంటి నరాలకు ఒక టాబ్లెట్ రాస్తాము. జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని మళ్ళీ ఆ బ్లీడింగ్ డాట్స్ ఉన్న స్టేజ్ని బట్టి, అది మైల్డ్ స్టేజ్ ఉంటుంది, మోడరేట్ స్టేజ్ ఉంటుంది. మైల్డ్ అయితే 6 నెలలకు ఒకసారి రమ్మంటాము, కొంచెం ఎక్కువగా ఉన్నాయంటే 4 నెలలకు 3 నెలలకు రమ్మంటాము. మళ్ళీ కూడా షుగర్ కంట్రోల్ అయిపోయింది, బాగానే అయిపోయింది అనుకోకుండా ఎప్పుడైతే చెప్తామో మళ్ళీ ఫాలోఅప్కి ఖచ్చితంగా రావాలి. ఇవి ఎర్లీ స్టేజెస్, జస్ట్ బ్లీడింగ్ డాట్స్ మాత్రమే ఉంటాయి. కొంచెం సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు నరం వాపులు రావడం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్కి వచ్చినప్పటి నుంచి చూపు అనేది బ్లర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మరీ ఎక్కువగా బ్లరింగ్, చూపు శాంతం తగ్గిపోయే స్టేజ్ కూడా ఉంటుంది. ఒక కన్ను ఎఫెక్ట్ అయ్యి ఇంకో కన్ను నార్మల్గా కూడా ఉండొచ్చు. సో మనం మామూలుగా సామాన్యంగా 2 కళ్ళతో చూస్తాం కాబట్టి ఒక కన్నులో ప్రాబ్లం ఉంటే చాలా మందికి తెలియకుండా పోతుంది. సో అందుకే చూపు ఎఫెక్ట్ అయ్యే వరకు ఆగకుండా రెగ్యులర్ చెకప్స్ అనేవి చేయించాలి. ప్రత్యర్థుల దాడి నేపథ్యంలో పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావు గుంటూరు రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ప్రోద్బలంతోనే టీడీపీ నాయకులు నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ దాడి జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అంబటి మురళి, డైమండ్ బాబు, నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల క్రితం జరిగింది. ఫైట్ చేస్తున్నారు. దేవుడి దయ, అదృష్టం, ఆయన కోలుకుంటారని ఆశిస్తున్నాం. కుటుంబం కూడా అందరూ రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. దీంతో అటెంప్ట్ చేశారు. ఆ వీడియో చూస్తే భయానకంగా కనిపిస్తుంది. అండ్ దానికి ముందే వీళ్ళను తుదముట్టించాలని ప్రస్తుత శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా చెప్తున్నది, రెచ్చగొడుతున్నది. అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే బదులు అది ఫ్యాబ్రికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అసలు చూడకపోవడం, కంప్లైంట్ ఇచ్చినా దాన్ని పట్టించుకోకపోవడం, ఇది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి అద్దం పడుతుంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు సంబంధించిన క్యూ న్యూస్ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం దాడి చేశారు. ఉదయాన్నే కొందరు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డుకున్న క్యూ న్యూస్ సిబ్బందిపైన దాడి చేశారు. దాడి సమయంలో తీన్మార్ మల్లన్న ఆఫీసులోనే ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ మల్లన్న గన్మ్యాన్లు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యూ న్యూస్ ఆఫీసును పరిశీలించారు. దాడికి గల కారణాలని తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే జాగృతి కార్యకర్తలే దాడి చేశారని తెలుస్తోంది. హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో, ఈ బెదిరింపులతోనో, ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి. రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము
అణగారిన వర్గాలం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు, మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్మలన్న భయపడు. ఆ పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేం పోరాడుతా ఉన్నాం, ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం, మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం, ప్రభుత్వాన్ని నిలబిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉంటే నీకేం బాధమ్మా? నీకు ఉనికి కావాలంటే మీ నాయన దగ్గర అడుక్కొచ్చుకో. బీసీ నాయకుల మీద బీసీ నాయకత్వం మీద దాడులు చేస్తే నీకు ఉనికి వస్తుంది అనుకుంటే అది నీ భ్రమ. మరింత దిగజారిపోయి ప్రజల్లో చులకనవడం తప్ప ఇంకా ఏమీ ఉండదు. కల్వకుంట్ల కవిత గారు, మీకు నేను చెప్తా ఉన్నా, మీరు ఇటువంటి చిల్లర మల్లర పనులు బంద్ చేసి మీ పంచాయతీ మీ నాయన మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బీసీల మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము, మీ అన్న మీద ఉన్న కోపం అంతా మా మీద తీస్తా అంటే మేము ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో ఏం జరిగిందో ఈ రక్త మరకలతోటే రేపు ప్రజల దగ్గరికి పోబోతా ఉన్నాం. చూస్తాం ఏం జరుగుతుందో. ఖచ్చితంగా మేము నమ్ముతా ఉన్నాం. ఫిర్యాదు చేయడం జరిగింది, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది, సంబంధిత ఆధారాలను కూడా ఇవ్వడం జరిగింది. సో పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా మీద దాడి చేసి మా ఆఫీసులో రక్తం పేర్లు బారించి తీన్మార్మలన తాకిన దెబ్బలు ఎవరు? కల్వకుంట్ల కవిత గారికా? మేము పోయింది ఆడికా, వాళ్ళు ఇంటికి వచ్చిర్రా? మేము మా ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.